ప్రతి జిల్లాలో 6 కాలేజెస్ తో లక్షల మంది స్టూడెంట్స్ సమక్షంలో మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తోంది రాఖీ రాఖీ నా కాపాసాకే నీకే గురి పెడుతుందే కన్న తుపాకే లడ్కి 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 నా ఖమ్మం లడ్కి దూసుకు వస్తున్నానే నీ ఒళ్ళొట్టినే వెళ్ళదు ఊళ్ళోకి వందలుగా ఊరేగి ఉక్కిరి బిక్కిరి అయిపోతావో నీ దారాబిడిగే సొంపుల సుడిలోకి దింపావే సారంగి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నా నిండారా మునిగి రాబా 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 రెక్కల గుర్రం ఎక్కి ఎత్తుకుపోవా నన్నే చుక్కల్లోకంలోకి రావే 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 గుమ్మ ఖమ్మంలోకి సరదా తీరుస్తావే దిగవే రంగంలోకి ఓయ్ రాఖీ 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 నా కాపాసాకే నీకే గురి పెడుతుందే ఈ కన్న తుపాకే లడ్కి 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 నా ఆంధ్ర లడ్కి దుస్సుకు వస్తున్నానే నీ ఊళ్ళోకి మంగళవారానికి మంగళ 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 మొదలెట్టేద్దామా? మొదలెట్టేద్దాం. So let's welcome all the 6 teams. తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతోంది ఆయాయో
కాలేజెస్ లో మంగళవారం నుంచి తక్కువ స్కోర్ ఉన్న ఒక్కో కాలేజ్ ఒక్కో రోజు ఎలిమినేట్ అవుతాయి. అలా శనివారానికి 2 కాలేజెస్ మాత్రమే ఫైనల్స్ కి వస్తాయి. ఆ పోటాపోటీ ఫైనల్స్ లో ఎవరు గెలుస్తారో వాళ్లే ఆ డిస్ట్రిక్ట్ తారారంపం ఛాంపియన్స్. ఇక్కడ ఉన్న 6 కాలేజెస్ లో ప్రతి కాలేజ్ మండే ఎపిసోడ్ లో 40 గెలుచుకున్నారు. ఇవాళ మీరు ఆడబోయే రౌండ్ పేరు క్లిక్ కిక్. మరి క్లిక్ కిక్ అంటే ఏంటంటే ఒక పాటలోని ఫ్రేమ్ ఫ్రీజ్ చేసి చూపిస్తాం. ఆ ఫ్రేమ్ ఏ పాటలోదో మీరు గుర్తు చేసి కరెక్ట్ గా పాడితే గనక ఆ టీమ్ కి 20 పాయింట్స్. మరి నో నెగిటివ్ మార్క్స్ ఎలాగూ పాస్ చేస్తే నెక్స్ట్ టీమ్ కి 10 పాయింట్స్ అన్నమాట. అలాగే ఇంకొక టీం కూడా ఎలిమినేట్ అయిపోతుంది. మీరు అనాల్సిన మంత్రం క్లిక్ కిక్. ఓకేనా? ఓకే, సో మరి ఫస్ట్ మన బొమ్మలు బొమ్మ బొమ్మలు కాలేజ్ రెడీ అమ్మా? క్లిక్ క్లిక్. And your time starts now. 10, 9, 8, 7. తప్పు యముడికి పాడితివి. సంబంధించిన పాట కానీ యమహా కాదు 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 కాదు. తప్పు పాడితివి. ఇక్కడ బతికిపోయారు, నెగటివ్ మార్క్స్ లేవు కాబట్టి, కానీ కదా? పాస్ అయిపోయింది. సో కవిత, ఎవడి గజ దొంగ కక్క కలు తీరిన దొంగ ఎవడి నా చోరే నా చోరే ఓ. ఎవడి గజ దొంగ తెగ కాకల తీరిన దొంగ ఎవడి దొర దొంగ దర్జాగా దూరిన దొంగ ఎవడి గజ దొంగ కసకస ఎద కోసిన దొంగ అల్ల కల్లోలంగా అనుకుందే దోచే యమ యమ దొంగ. పాస్ మార్క్స్ తో 10 మార్క్స్ ఫస్ట్ వచ్చేసాయి. సో 50. ఎవడి గజ దొంగ సో కవిత కాలేజ్ ఫస్ట్ క్వశ్చన్ కే అసలు 10 పాయింట్స్ గెయిన్ చేస్తారు. మరి మీ ఇప్పుడు ఛాన్స్ డైరెక్ట్ క్వశ్చన్, మీ డైరెక్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. మరి మీ మంత్రం అనండి. క్లిక్ కిక్. 10, 9, 8, 7, 6, 5. దూరాన తారక పాస్ కి మంచిగా చెప్పేసి డైరెక్ట్ క్వశ్చన్ లో మళ్ళీ ఫెయిల్ అయిపోయారు. కాబట్టి ఆటోమేటిక్ గా KITS కి కిడ్స్ వెళ్తుంది. అయ్యో ఇది అదే సినిమాలోది, కానీ ఆ పాటలో ఫ్రేమ్ కాదు, ఆ పోనీ. పాటలో ఫ్రేమ్ పాడాలి. మరి KITS నుంచి ఎక్సలెంట్ కి పాస్ అయ్యింది. ఎక్సలెంట్. నా మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసి నిలిచావే ప్రేమను పంచి ఓ ఓ, ఓ, మీరు కూడా అర్ధ సెంచరీకి వచ్చేసారు. 50. నా మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసి. సో మరి పాస్ అయిన క్వశ్చన్ కి కరెక్ట్ గా గెస్ చేసి 10 పాయింట్స్ గెలుచుకున్నారు. మరి కిడ్స్ వాళ్ళ డైరెక్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. మరి కిడ్స్ లడ్డు కొరికిస్తావా, లడ్డు తిరిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు తీసుకొస్తావా, అమ్మ దొంగ అప్పనగా ఒప్పుకుంటానా, సోకు నీదంటానా, చెక్కు చేస్తానా, చెమట పట్టించకుండా చింతకొస్తానా, ఒసే చింతామణి వరస కలిపేయని సమరసింహారెడ్డి వరస అసలు కొట్టి ఇక ఒడి చేరి ఆడే కిస్ కబడ్డీ. లక్సు పప్ప లంచుకొస్తావా, లడ్డు కురికిస్తావా, లవ్వే తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా. అండ్ మరి నెక్స్ట్ KITS తర్వాత ఎక్సలెంట్ కాలేజ్. మరి మీ మంత్రం ఒకసారి. 10, 9, 8, 7. ఓచెలి నువ్వు నాకొద్దే నన్ను నాకిస్తే చంపతే సరిపోతే. ఓచెలి నువ్వు నాకొద్దే నన్ను నాకిస్తే సరిపోతే. నేనెక్కడున్నానో వెతికితేవే, లేదా చాలా సింపుల్ నిన్నే నాకిచ్చేవే, అరే లేకపోతే ఓ కన్ను తీసి నన్ను కాచే, నేను కన్నది ఎవడే పిస్తా 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 క్యాడో కోటింగ్ ఇస్తా ఇస్తా ఇస్తా
So you are awarded 20 points. నిన్ను కన్నది ఎవడే పిస్తా 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 క్యారో కోటింగ్ పిస్తా 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 సుశీల కాలేజ్ మరి మీ డైరెక్ట్ క్వశ్చన్ కోసం ఒక్కసారి మీరు క్లిక్ క్లిక్ నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా నువ్వే లేకుండా ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా RJC. మరి ఆర్జేసీకి వెళ్లే ముందు మరి ఇది ఏ మూవీలోంచి తెలుసా మీకు? ఆరెంజ్ మీకంటే గట్టిగా వాళ్ళు చెప్తారు, ఒకసారి చెప్పండి. అలా ఓ చెప్పాలి, రేంజ్ లో చెప్పారు. ఓకేనా? ఓకే, మరి ఆర్జేసీ కాలేజ్ మరి మీ డైరెక్ట్ క్వశ్చన్ కి మంత్రం క్లిక్ క్లిక్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సుశీల కాలేజ్ ఏ జరా 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 రింగ 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 జర జర షక్కలక్క షక్కలక్క జర జర చిక్కు బుక్కు జజ్జనక జజ్జనక జర జర రింగ 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 జరా జరా షకలక షకలక జరా జరా చిక్కు బుక్కు జజ్జనక జజ్జనక జరా జరా ముక్కాల ముక్కాపులా ముస్తఫా ఉల్లాలలా కరెక్ట్ గా అందుకుని కరెక్ట్ గా పాడి 10 పాయింట్స్ గెలుచుకున్నారు. మరి అయ్యో ఈ రౌండ్ లో బొమ్మ RJC ఇద్దరు పాప ఏం చేయలేకపోయారు. కాబట్టి పాయింట్స్ వచ్చేసరికి శ్రావణ, ట్యూస్డే ఎపిసోడ్ లో మరి ఆడియన్స్ మళ్ళీ వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి కదా. ఇది మస్త్ రౌండ్ అన్నమాట. ఆ మస్త్ రౌండ్ చెప్పే ముందు ఒకసారి పిలుద్దామా ఎవరెవరు ఇక అక్కడ ఎర్ర షర్ట్ వేసుకుని అబ్బాయా ఓ సార్ నీ పేరేంటి? సందీప్. రెడీయా క్వశ్చన్ కి? క్వశ్చన్ ఏంటంటే నేను ఒక డైలాగ్ చెప్తా, ఆ డైలాగ్ ఏ సినిమాలోదో చెప్పి ఆ అందులోంచి తర్వాత అదే సినిమాలోంచి ఒక పాట పాడాలి. ఓకేనా? ఓకే. రెడీయా? రే వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. వీరశంకర్ రెడ్డి ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా. ఇంద్రా అదే మరి ఇంద్రాలో ఓ పాట. దాయి దాయి దామా కులికే కుందనాల బొమ్మ నాతో పని ఉందమ్మా తెలిసే కొందనాల బొమ్మ దాయ్ దాయ్ దమ్మా కులికే కుందనాల బొమ్మ ఆ, తింటే. నాతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ హాయ్ హాయ్ గమ్మ పలికే కంటు కోయిలమ్మా నీపై మనసైందమ్మా నా నిండు చందమామ. దాయ్ దాయ్ దామలో ఒక ఫేమస్ స్టెప్ ఉందండి, ఏంటి ఆ స్టెప్ ఏంటి? అగో అగో చూపిస్తారు, అది వెయ్. ఆ, చెయ్, 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 చెయ్. పర్లేదే పర్లేదే. మళ్ళీ 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 మళ్ళీ. అరే ఓ 4-5 సార్లు ఆ స్టెప్. గిఫ్ట్ అంత ఈజీగా రాదు. అరే బాగా చేశాడా? మరి? కరెక్ట్ గా ఎవరన్నా చేస్తారా ఈ స్టెప్? ఇక్కడ మంచి డాన్సర్ ఎవరు? స్టార్ట్. మళ్ళీ దాయి దాయి దామ్మా కులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. ఇందాకేవో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చావు కదా, తాగి తాగిదమ్మా అనుకుంటే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చావుగా ఇవ్వు.
చాలా బాగా చేసావు, థ్యాంక్ యూ. ఓకే మరి మనకి పాట కరెక్ట్ గా చెప్పినందుకు బ్యూటిఫుల్ షర్ట్ ఒకసారి ఓపెన్ టీ చేయి. షర్ట్. దాయి దాయి దమ్మా కొలికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. దాయి దాయి దామా పలికే కండు కోయిలమ్మ నీపై మనసైందమ్మా నా నిండు చందమామ. ఇందాక అబ్బాయిలనే పిలిచాం కదా, ఒక అమ్మాయిని ఒక అమ్మాయిని పిలుద్దాం. అమ్మాయిని నువ్వు ఏ పిల్ల అట్లా నవ్వేసి పారిపో మాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా అది. ఏయ్! ఏయ్! ఓకే, మరి నీ పేరేంటి? శిరీష. శిరీష శిరీష ఎంత పని చేసావే శిరీష శిరీష శిరీష. ఓకే శిరీష మొత్తం అసలు క్లోజ్అప్ స్మైల్ ఇస్తుంది అనమాట ఇక్కడ కూర్చుని. సో శిరీష, మరి నువ్వు క్వశ్చన్ కి రెడీయా? మన కారుణ్య ఒక క్వశ్చన్ చెప్తా, ఒక డైలాగ్ అడుగుతాడు నిన్ను. ఆ డైలాగ్ ఏ సినిమాలోది అండ్ ఆ సినిమాలో ఒక పాట పాడాలి. ఓకేనా? రెడీయా? కమిషనర్ కూతుళ్ళకి పెళ్లిళ్ళు కావా? మొగుళ్ళు రారా? ఈడియట్. అయ్యో తిడుతోంది. ఎందుకు తిడుతున్నావు మా కారుణ్యాని? ఈడియట్. ఇగో నువ్వు మళ్ళీ కరెక్ట్ గా చెప్తే గానీ నేను లేవను అసలు. ఏంటి తిడుతున్నావు ఏంటి మా కారుణ్యాన్ని? పాపం అంత బాగా యాంకరింగ్ చేస్తుంటే. తిట్టలేదండి, సినిమా చాలా అన్యాయం. ఐ హర్టెడ్ రే, ఐ ఫుల్లీ హర్టెడ్. ఒకసారి ప్రేమగా చెప్పు, సినిమా పేరేంటో ప్రేమగా చెప్పు ఒకసారి. ఈడియట్. మళ్ళీ తిడతావే? దగ్గరకు వచ్చి మరి తిడుతోంది ఏంటి శ్రావణ? మళ్ళీ తిడతావేంటి? కొంచెం అమ్మని ఇలా- దండం పెడతానమ్మా, నేను ఇలా- వెళ్ళిపోతున్నా. ఇలా చెప్పాలి నువ్వు, ఒక పాట నేను చెప్పాలి. వెళ్ళిపోతున్నా. పోనీ సరే, మరి కోపంగా ఉన్నాడు కాబట్టి అదే సినిమా నుంచి ఒక పాట పాడి మన కారుణ్యాన్ని మళ్ళీ సంతోషపరచాలి నువ్వు. ఏదోటి చేసుకోండి. ఈ రోజే తెలిసింది, పాడు, కమాన్. ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ చిత్రంగా కురిసింది పదిపై వందల వాన. ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ చిత్రంగా కురిసింది పదిపై వందల వాన. ఓకే, ఫుల్ గా నేను ఐస్ అయిపోయాను. ఓకే, అబ్బా, చూసావా మా కారుణ్యాన? అయితే నీకు మంచి గుడి ఇచ్చేయాలి వెంటనే. ఇచ్చేద్దామా? వెంటనే ఇచ్చేయాలి. మంచి అబ్బా, గిఫ్ట్ ఇచ్చేసి శ్రావణ. అంటే నీకోసం పాడిందని గిఫ్ట్ ఇవ్వాలా? ఇవ్వాలా మరి? ఇవ్వాలా? బ్యూటిఫుల్ గా పాడి మన కారుణ్యాన్ని ఇంప్రెస్ చేసినందుకు నీ శిరీషకి శిరీష శిరీష ఎంత పని చేసావే శిరీష శిరీష. శిరీష శిరీష నన్ను లవ్ లో దించేసావే శిరీష. సో మరి బొమ్మ బీటెక్ కాలేజ్ కి అండ్ ఆర్జేసీ కి టై కదా? అవును, టై కదా. మరి ఒక్క క్లిక్కో కిక్కు మీకు ఇస్తాము. బజర్ ప్రెస్ చేసి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పి కరెక్ట్ గా పాట పాడిన వాళ్ళకి 20 పాయింట్స్, లేకపోతే యాజ్ యూజువల్ -10 అన్నమాట. సో హ్యాండ్స్ ఆన్ యువర్ బజర్స్, ఓన్లీ మీ ఇద్దరికి, నాట్ టు ఆల్ ఆఫ్ యూ. లెట్స్ సీ వాట్ ఇస్ ద ఫ్రేమ్. క్లిక్ ఓ కిక్. ఆర్జేసీ చెల్లెలమా హేలెలమా నువ్వే ప్రాణమా సింగారమా నవ సింగారమా బంగారమై ఒళ్ళో చేరువా. నా గుండె కొలనులో నువ్వు పాదం పెడితే కులాస మగ మాటం చెదిరితే మగవాడికి ఎంతో దిలాస. సయ్యాడకు హద్దు లేదే మరి శిరీష. సూపర్ సూపర్ ఆర్జేసీ, మీరు గెలుచుకున్నారు బజర్ రౌండ్ లో అండ్ యు విన్ 20 పాయింట్స్. చెల్లెలమా చెరచెరమా దారపలా నువ్వే. మరి ఆటోమేటిక్ గా మన బొమ్మ బీటెక్ కాలేజ్ మరి నాకు చాలా బాధగా ఉంది బా, బొమ్మలు వెళ్ళిపోతున్నారు కదా. బట్ ఎనీవేస్ చాలా చాలా సంతోషంగా ఉంది. మీరు మా ఈజీవి తారారాంపంలోకి వచ్చి ఒక పెద్ద ప్లస్ అయ్యారు ఇప్పటి వరకు. థ్యాంక్స్ లాట్. అండ్ మరి హౌ యూ ఫీలింగ్? చాలా బాగుంది ఈ ప్రోగ్రామ్ అండ్ కొంచెం టెన్షన్. ఓకే, మరి నీకు టెన్షన్ గా ఉంది అండ్ చాలా బాగుంది అంటున్నావు, మరి హ్యాపీగా అనిపించిందా? ఆడేటప్పుడు హ్యాపీగా అనిపించలేదా? ఆడేటప్పుడు బాగుంది, మేము ఎలిమినేట్ అయ్యేటప్పుడు బాగాలేదు.
ఎలిమినేషన్స్ అనేవి అవుతూనే ఉంటాయి, కాకపోతే ఉన్నంత వరకు ఎంజాయ్ చేశారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ లాట్. ఇంకా పంచపాండవులాగా 5 మిగిలారు. ఎవరు ఛాలెంజర్ గా హర్డల్స్ అన్ని దాటుకుని ఎవరు ఛాంపియన్ లాగా బయటకు వస్తారు చూద్దాం. చూడాలంటే మరి రేపటి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాలి. We are signing off. This is Karunya and this is భార్గవి. Nakanaka, dama 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 nakanaka, dama 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 nakanaka. Google search లోన భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగతే ఉంటుందా? దమ 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 నాకనాక, నాకు సైట్ కొట్టనోడు హార్ట్ బీట్ పెరగనోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటాడా? ఈ ఊరి పువ్వు కోసం అమ్మడు ఏరు దాటి వచ్చానే, చిన్నవాడి రాక కోసం కళ్ళతో వేచి వేచి చూసాను. ఆయాసం నీకుందా? 5 కిలోమీటర్ నడవలేవా? హాయే 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 హాయేలే. ఇప్పుడు పాడే చరణం తెలియని వాళ్ళంటూ ఉండరు, కాకపోతే బజర్ ఎవరు ప్రెస్ చేస్తారు అన్నదే ఇంపార్టెంట్. సో లెట్స్ స్టార్ట్ ద సాంగ్. పురికి పిల్లడా నీ కొంచెం దూకుడెక్కువా,